10 లక్షలకే 2 గుంటల భూమి, ప్రతి నెల 20,000 లీజు ఆదాయం. వివరాలకై డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి. ఇద్దరు చిన్నారులు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కౌలు రైతు భరోసా యాత్ర కోసం తమకు అంటే కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్నటువంటి డబ్బుని విరాళంగా అందజేసి పవన్ కళ్యాణ్ చేత అభినందనలు పొందారు. ఆ ఇద్దరు చిన్నారులని నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఈ చిన్నారుల తండ్రి సుబ్రహ్మణ్యం, ఈయన వచ్చేసి నెల్లూరు మున్సిపల్ ఆఫీసులో చెత్త వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్కి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ పిల్లల్ని మీరు తీసుకెళ్ళాలి, ఇలా ఇవ్వాలి అంటే కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది పిల్లలకి, ఏంటి దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను ఆయన ఫ్యాన్గా ఉన్నాను. మా పిల్లలు ఇంత డబ్బులు ఎత్తి పెట్టారని అసలు నేను కూడా ఊహించలేదు. వాళ్ళకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు డాడీ కొనుక్కోవాలి, అప్ప కొనుక్కోవాలి, అది దాంట్లో ఇస్తున్నా. నాకు తెలియకుండానే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ ఆలోచనతో 2 డబ్బాలు రెడీ చేసి అలాగే ఆ డబ్బులు తీసుకెళ్ళి మొన్న ఆదివారం రోజు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఇచ్చాము. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని కోట్ల మంది కౌలు రైతులకి డబ్బులు ఇవ్వాలని ఎన్ఆర్ఐస్ కావచ్చు చాలా మంది వచ్చిన్నారు అక్కడికి. ఆయన దృష్టి అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. ఆయన చూపు ఆయన దృష్టి మా పిల్లల మీద పడింది. చిన్న పిల్లలు అనగానే డైరెక్ట్గా ఆయన నేరుగా రావడం, అంటే జనాభా అంటే మీటింగ్ జరుగుతున్నా కానీ అవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా మా పిల్లల దగ్గరికి రావడం, మా పిల్లల్ని అలా ఆప్యాయంగా పట్టుకొని అసలు నాకైతే వెంట్రుకలు అలా నిక్కబొడిచే ఏంద్రా అనే వైబ్రేషన్ వచ్చేసింది. ఏం మాట్లాడాలా ఏంటి నాకైతే అసలు అర్థం కాల. వెంటనే ఇద్దరు దగ్గర లాక్కొని ఆయన కింద కూర్చునే లోపల నాకు అసలుకి షవరింగ్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నాడు. ఇట్లా మున్సిపాలిటీ అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అని అడిగాడు. అంటే మీరు చేసే కొన్ని కార్యక్రమాలు అవి టీవీల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు అన్నయ్య వీళ్ళు అప్పుడు ఖాళీ సమయంలో, అందువల్ల ఆలోచన తట్టింది. నాకు కూడా తెలియదు అన్నయ్య, సడన్ సర్ప్రైజ్ మా వైఫ్ పిల్లలు ఎత్తిపెట్టినారు, అది మీకు ఇవ్వాలి అనేసి అనుకున్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ డబ్బులు కౌలు రైతులకి అందిస్తున్నారని. ఆయన ఏంటి మా దగ్గరకు రావడం ఏంది, ఎన్నో కోట్ల మంది ఆరాధ్య దైవంగా అనుకునే అతను పిల్లలతో కూర్చొని వాళ్ళతో భోజనం చేసి వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ముద్దులు పెట్టి జాగ్రత్తగా, అంటే అంతమంది ఉన్నా కానీ కౌలు రైతులకి ఇవ్వడానికి 1 కోటి రూపాయలు విరాళం తెచ్చిన ఒక అతను ఉన్నాడు. ఇంకొక అతను మోగ అతను, అతనికి పాపం మాటలు రావు. అలాంటి వాడు 1,00,000 రూపాయలు తెచ్చాడు. వాడిని కూడా పాపం దగ్గరికి లాగి మాట్లాడి అందరికి భోజనాలు పెట్టించి అందరు తినిన తర్వాతే క్షేమంగా మీ ఇంటికి మీరు చేరుకోండి. ఒకటండి ఇక్కడ ఎంత తెచ్చామన్నది కాదండి అక్కడ పాయింట్, చిన్న పిల్లలకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అది ఆయనకి మైండ్లో తట్టింది. పవన్ కళ్యాణ్ కి తమ కిడ్నీ బ్యాంక్ లో దాచుకున్నటువంటి డబ్బుని విరాళంగా అందజేసినటువంటి చిన్నారులు మనతో ఉన్నారు. కేశవ హర్ష ఈ చిన్నారి పేరు, అలాగే జ్ఞానశాలిని ఈ చిన్నారి పేరు. ఈ ఇద్దరు చిన్నారులు తమ దగ్గర దాచుకున్నటువంటి అమౌంట్ ని పవన్ కళ్యాణ్ కి అందించడం, ఆయన వీళ్ళిద్దరిని కూడా అభినందించడం జరిగింది. సో వీరితో మాట్లాడదాం, వీరికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నువ్వు కలిసావా పవన్ కళ్యాణ్? నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ పిలిచారా నిన్ను? పిలిచారు. ఏం చెప్పావు? నమస్తే అని చెప్పాను. నమస్తే అన్నవా? ఏం చెప్పారు పవన్ అంకుల్? ఏం చెప్పారు? నమస్తే అని చెప్పాను. నమస్తే చెప్పారా? ఓకే, నమస్తే చెప్పిన తర్వాత నువ్వేం చెప్పావు పవన్ అంకుల్ కి? కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడానికని ఇచ్చాము. ఇచ్చావా? డబ్బులు ఇచ్చావా? తీసుకున్న తర్వాత దగ్గరికి లాక్కున్నారు. లాక్కొని కింద కూర్చొని ఫోటో దిగారు. ఎట్లా మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మామూలుగా పవన్ అంకుల్ని సినిమాల్లో చూస్తాం కదా, ఈ రోజు డైరెక్ట్ గా చూస్తున్నాం అని హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఎవరెవరు వెళ్ళారు? నువ్వు, అన్నయ్య? నేను, మా అన్న, మా డాడీ. పవన్ కళ్యాణ్ అంకుల్ అంటే ఇష్టం. పవన్ అంకుల్ అంటే బాగా ఇష్టం నీకు. తర్వాత ఇంటర్వ్యూ కూడా పెట్టించారండి నీకు? పెట్టించారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చూసావు, దగ్గరకు తీసుకున్నారు, నీతో పాటు కింద కూర్చున్నారు, మళ్ళా వచ్చి భోజనం చేశారు, నీతో పాటు బిర్యానీ పెట్టించారు, అది మటన్ బిర్యానీ. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఫుల్ హ్యాపీయా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. పాట పాడతావా? మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా గంప మాపస గంప మాపస గంప మాప గంప మాప గంప మాపస. చాలా బాగుపడావు తెలుసా. సో మళ్ళీ కూడా డబ్బులు పోగు చేస్తూ ఉన్నావు. ఈ డబ్బులన్నీ మళ్ళీ ఎవరికి ఇస్తావు? పవన్ కళ్యాణ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ అనుకునేనా? అంతేనా? ఫ్రెండ్స్ ఏం చెప్పారు నీకు? ఫోటోలు వచ్చాయి కదా, ఫ్రెండ్స్ ఏమన్నారు? పేపర్లో ఫోటో పడింది అన్నారు. నీ ఫోటో పడింది పేపర్లో అన్నారా? అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా, సూపర్గా, చాలా బాగా చెప్పాను అన్న. నువ్వు బాగా చదువుకో. హాయ్, ఏం చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం నీకు? మా డాడీ రోజు పవన్ కళ్యాణ్ పాటలు పెడతా ఉంటాడు, అందువల్ల నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ పాటలే పెడుతుంటారా? డాడీకి కూడా ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? రోజు ఈ డబ్బులు చాలానే ఉన్నట్టున్నాయి కదా, ఫుల్గా ఉన్నాయి, దండిగా ఉన్నట్టున్నాయి. ఎక్కడ ఈ డబ్బులు? మా డాడీ రోజు 10 రూపీస్ ఇస్తాడు, 5 రూపీస్ కొనుక్కొని 5 రూపీస్ దాచి పెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ కలిసావు కదా, ఎవరికి ఇచ్చావు డబ్బులు తీసుకెళ్ళి? పవన్ కళ్యాణ్ మావయ్య. పవన్ కళ్యాణ్ మావయ్యకి ఇచ్చావు. మావయ్యకి ఎందుకు ఇచ్చావు? కౌలు రైతులకి ఇవ్వడానికి. అంతేనా? ఎందుకు నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అరే నేను దాచిపెట్టుకున్న డబ్బులు కదా, ఇది నా డబ్బులు కదా, నేనేంటి మావయ్యకి ఇచ్చేదేంటి అని అనిపించలేదా? ఇవ్వాలనిపించింది, మంచి పని చేస్తున్నారు కాబట్టి. పవన్ మావయ్య నీతో ఏం మాట్లాడారు? నీ పేరేంటి అని అడిగారు. ఏం చెప్పావు? అని చెప్పా. ఎంత తెచ్చారు అని అడిగారు. 15,000 తెచ్చామని చెప్పి. ఎక్కడివి అని అడిగారు. మా డాడీ రోజు 10 రూపీస్ ఇస్తే 5 రూపీస్ దాచి పెట్టుకొని 5 రూపీస్ దీంట్లో వేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. నెల్లూరు నుంచి వచ్చా అని చెప్పా. ఇంకా నెల్లూరు నుంచి నా కోసం ఏం తెచ్చావని అడిగారా? లడ్డూలు తెచ్చా అని చెప్పి. లడ్డూలు తీసుకెళ్ళావా? ఎక్కడ ఈ లడ్డూలు ఆడి? తిరుమల నుంచి తెప్పించాడు మా డాడీ. నీకు కూడా బాగా ఇష్టమా పవన్ అంటే? ఏమన్నారు పవన్ మామయ్య నీతో అప్పుడు? నన్ను గట్టిగా పట్టుకున్నాను. గట్టిగా పట్టుకున్నారా? పట్టుకొని కౌగిలించుకొని ఏం చెప్పావు? అన్నం తిన్నావా అని అడిగారు. నువ్వేం చెప్పావు? తినలేదని చెప్పా. తర్వాత తీసుకెళ్ళి మటన్ బిర్యానీ పెట్టారు. తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. నువ్వు ఊహించావా పవన్ కళ్యాణ్తో నేను కూర్చొని భోజనం చేస్తానని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోలే. పవన్ అంకుల్తో కూర్చొని తిన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? చిన్న బిడ్డలు దాదాపుగా ఒక 15,000 రూపాయలు కౌలు రైతుల కోసం ఖర్చు పెట్టమని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా అభినందనీయం. ఈ డబ్బులు మళ్ళీ కూడా మేము పవన్ కళ్యాణ్కే ఇస్తాము, పవన్ మామయ్యకి ఇవ్వాలి కౌలు రైతుల కోసం. చాలా మంచి కార్యం. సో మనం కూడా ఈ చిన్నారులను అభినందించాలి. కెమెరామ్యాన్ సునీల్తో హుసేన్, సుమన్ టీవీ.